పశ్చిమాసియాలో టెన్షన్ పెరిగిపోతోంది. ఇరాన్ వైపు దూసుకొస్తున్న అమెరికా నౌకలు యుద్ధ గర్జన చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కి చేరుతున్నాయి. అణు ఒప్పందానికి సంబంధించి రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 24 గంటల్లో దాదాపు 50 అత్యాధునిక ఫైటర్ జెట్లను అమెరికా పశ్చిమాసియాలో మోహరించింది. మరి ఇప్పుడేం జరగబోతోంది? యుద్ధం తప్పదా? రెండు దేశాలు వార్కి ఎంత దగ్గరకొచ్చాయి? పశ్చిమాసియాలో పీక్స్ కు చేరిన టెన్షన్స్. ఓవైపు చర్చలు, మరోవైపు యుద్ధ సంకేతాలు. ఏ టైంలో అయినా వార్ మొదలయ్యే ఛాన్స్. అమెరికా వార్నింగులకు ఇరాన్ తగ్గేదేలే. యుఎస్ యుద్ధ నౌకలను ముంచేస్తామని ఖమేనీ కౌంటర్. హర్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ క్షిపణి విన్యాసాలు. ప్రపంచం మరో భీకర యుద్ధం చూడబోతోందా? అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైతే వాట్ నెక్స్ట్? మధ్యప్రాచ్యంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య జరిగిన రెండో విడత అణు చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో రెండు దేశాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్కు పలుమార్లు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ కూడా ప్రతి సవాలు విసిరారు. అమెరికా యుద్ధ నౌకలను సముద్రంలోనే ముంచేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. అమెరికా యుద్ధ నౌకలను నాశనం చేయగల ఆయుధాలు తమ దగ్గర ఉన్నాయని ఖమేనీ హెచ్చరించారు. అమెరికా దాడులు చేస్తే ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. దీంతో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా ఇరాన్ సంకేతాలిచ్చింది. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది. రెండు దేశాల మధ్య పరిస్థితి ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో అనే భయం కనిపిస్తోంది. నిజానికి ఓవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతూ ఉండగానే మరోవైపు తన సైనిక బలాన్ని మధ్యప్రాచ్యంలో అమెరికా భారీగా మోహరించడం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. 24 గంటల్లో అమెరికా తన వైమానిక సామర్థ్యాన్ని మధ్యప్రాచ్యంలో ఒక్కసారిగా పెంచేసింది. దాదాపు 50కి పైగా అత్యాధునిక ఫైటర్ జెట్లను అమెరికా ఈ ప్రాంతానికి తరలించింది. ఇందులో అత్యంత శక్తిమంతమైన F-22, F-35, F-16 విమానాలు ఉన్నాయి. కేవలం యుద్ధ విమానాలే కాకుండా అవి గాలిలోనే ఇంధనాన్ని నింపుకోవడానికి అవసరమైన ఏరియల్ రీఫ్యూయలింగ్ ట్యాంకర్లను కూడా పెద్ద సంఖ్యలో తరలించింది అమెరికా. ఇది ఏదైనా దీర్ఘకాలిక ఆపరేషన్ లేదంటే అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి అమెరికా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎయిర్ ఫోర్స్తో పాటు నౌకాదళాన్ని కూడా అమెరికా బలోపేతం చేస్తోంది. ప్రపంచంలోని అత్యంత అధునాతనమైన యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ప్రస్తుతం అట్లాంటిక్ మీదుగా మధ్యప్రాచ్యం వైపు ప్రయాణిస్తోంది. దీంతో పాటు 3 గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న యుఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌకకు తోడుగా ఈ కొత్త నౌకలు చేరనుండడంతో ఇరాన్ పరిసర జలాల్లో అమెరికా పట్టు మరింత బిగియనుంది. ఈ భారీ సైనిక మోహరింపు ఇరాన్కు ఒక రకమైన హెచ్చరిక అని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సైనిక మోహరింపులు జరుగుతున్న సమయంలోనే జెనీవాలో అమెరికా ఇరాన్ ప్రతినిధుల మధ్య అణు ఒప్పందంపై చర్చలు జరిగాయి. ఒమన్ విదేశాంగ మంత్రి మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఈ చర్చల్లో రెండు దేశాల మధ్య 3 గంటల పాటు చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. ట్రంప్ నిర్దేశించిన డిమాండ్లను అంగీకరించడానికి టెహ్రాన్ ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. ఓవైపు చర్చలు, మరోవైపు ఆయుధాల మోహరింపు చేస్తున్న అమెరికాకు ఇరాన్ ఘాటుగా కౌంటర్ ఇస్తోంది. ఇస్లామిక్ రిపబ్లిక్ను కూలదోయడంలో అమెరికా ఎప్పటికీ విజయం సాధించలేదంటూ ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ దిశగా పంపిస్తున్న యుద్ధ నౌకలు ప్రమాదకరమైనవని, అయితే వాటిని సముద్రంలో ముంచేసే సామర్థ్యమున్న ఆయుధం మరింత ప్రమాదకరం అంటూ ట్రంప్కు సవాల్ విసిరారు. అంటే పరోక్షంగా అమెరికా యుద్ధ నౌకలను ముంచేయడానికి సిద్ధం, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని ట్రంప్కు ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు వరల్డ్ వైడ్గా మరింత టెన్షన్స్ పెంచుతోంది. అమెరికా ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా ఇరాన్ తగ్గేదేలే అంటోంది. యుద్ధ నౌకల్ని ముంచేస్తామని, అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామంటూ సవాల్ విసురుతోంది. అమెరికాకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతోంది?
హర్మూజ్ జలసంధి దగ్గర లైవ్ క్షిపణుల్ని ప్రయోగించి టెహ్రాన్ ఇస్తున్న సందేశం ఏంటి? అమెరికా, ఇరాన్ మధ్య కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణం అణు కార్యక్రమం. తన దగ్గర ఉన్న యురేనియాన్ని ఆయుధ తయారీకి అవసరమైన స్థాయిలో అంటే 60% పైగా ఇరాన్ శుద్ధి చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అయితే అమెరికా వాదనలను ఇరాన్ కొట్టిపారేస్తోంది. అది కాస్త ముదిరి ఇప్పుడు యుద్ధ భయాలు క్రియేట్ చేసే వరకు వచ్చింది. ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవాలన్న పట్టుదలతో ముందుకెళ్తున్న అమెరికా ఒక ప్రాంతంలో మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి. అదే హర్మూజ్. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 5వ వంతు సాగే మార్గం మధ్యలో ఉన్న ఓ ఇరుకైన జలసంధి ఇది. అమెరికా, ఇజ్రాయిల్ దూకుడు చర్యలకు దిగితే హర్మూజ్ను క్లోజ్ చేస్తామని ఇరాన్ మరోసారి హెచ్చరికలు మొదలుపెట్టింది. దీంతో ప్రపంచ దేశాల ఒత్తిడి అమెరికాపై పడుతోంది. యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు పంపించి అమెరికా కయ్యానికి కాలు దూవుతున్న వేళ ఇరాన్ ఆచితూచి అడుగులు వేస్తోంది. యుద్ధమంటూ జరిగితే పొరుగు దేశాల మద్దతు కోల్పోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. గత ఏడాది ఇజ్రాయెల్తో యుద్ధం సమయంలో మధ్యప్రాచ్యంలోని తమ మిత్రదేశాల్లో ఉన్న అమెరికా స్థావరాన్ని టార్గెట్ చేసిన ఇరాన్ ఆయా దేశాలతో సంబంధాలను బలహీనం చేసుకుంది. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతోంది. ఇరాన్ మిత్రదేశాలైన సౌదీ, ఖతార్, కువైట్, ఒమన్ లాంటి దేశాల్లో అమెరికా స్థావరాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా చూసుకునేలా పనిచేస్తున్నాయి. అలానే ఇరాన్, అమెరికా యుద్ధం జరిగినా అన్ని ఆయుధాల కంటే పెద్ద ఆయుధంగా హర్మూజ్ జలసంధి కనిపిస్తోంది. ఇది చమురు ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరినీ టెన్షన్ పెడుతోంది. స్మార్ట్ కంట్రోల్ ఆఫ్ ది స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ పేరుతో విన్యాసాలు చేపట్టిన ఇరాన్ తమ దేశం తీరం నుంచి శక్తివంతమైన క్షిపణులను ప్రయోగించింది. కొన్ని గంటల పాటు నౌకల రాకపోకలను నిలిపివేసింది. ప్రస్తుతానికి ఇది తాత్కాలికమే అయినా యుద్ధం మొదలైతే దీన్ని ఇరాన్ క్లోజ్ చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అమెరికా మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇదే ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది.